మన దాకా సమస్య రాలేదు కాదని ఒక భర్వాస ఉంటది. కానీ గుర్తుపెట్టుకోండి, సుకీపో ఫిలాసఫీ, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్. నివారణ కంటే జబ్బు వచ్చిన తర్వాత కాదండి మీరు జాగ్రత్త పడాల్సింది, రాకముందే జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత అయ్యో మర్రో కుర్రో మర్రో రామకృష్ణ అన్నా కూడా అవదు. అయిద్దా ఉన్నా అయిద్దా. ఒక ఆయన మొన్న ఈ మధ్య విన్నాను, 13 లక్షలు పెట్టి బైపాస్ చేయించుకున్నారంట. 13 లక్షలు ఖర్చు అయిందంట. 13 లక్షలు. ఎంత డబ్బులు ఖర్చు అయిపోతాయి తెలుసా? ఈ రోజు కొంతమంది షేకులు తాగడానికి కూడా ఆలోచిస్తారు. ఏది? ఈ షేక్ 250 రూపాయలు పెట్టి తాగితే చక్కగా బరువు తగ్గుతావయ్యా, ఆరోగ్యం బాగుంటదయ్యా, హెల్తీగా ఉంటావయ్యా అంటే కూడా ఆలోచిస్తారు. కానీ ఒకేసారి ఒక 2 3 రోజుల్లో 13 లక్షలు 15 లక్షలు తెచ్చుకో అంటే డాక్టర్లు ఆస్తులమ్మైనా తెచ్చుకుంటారు. ఎంత తప్పండి ఇది. ముందు జాగ్రత్త పడితే డబ్బులు ఖర్చు అవ్వవు కదండి. ముందు జాగ్రత్త పడితే నీ హెల్త్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది కదా. ముందు జాగ్రత్త పడితే నీ వ్యాపారం శ్రద్ధగా చేయొచ్చు కదా. ముందు జాగ్రత్త పడితే నీ ఉద్యోగాలు బాగా చేయొచ్చు కదా. ముందు జాగ్రత్త పడితే నీ పిల్లల్ని బాగా చూసుకోవచ్చు కదా. ముందే జాగ్రత్త పడితే మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు కదా. షుగర్ కో టాబ్లెట్, బీపీ కో టాబ్లెట్, థైరాయిడ్ కో టాబ్లెట్, తిన్న తరగడానికి టాబ్లెట్, గ్యాస్ కి టాబ్లెట్, గురకకి టాబ్లెట్, రక్తం పలచబడటానికి టాబ్లెట్, నిద్రలో పోకుండా ఉండటానికి ఒక టాబ్లెట్. ఎన్ని టాబ్లెట్లు! అదే ముందు జాగ్రత్త పడితే ఆ టాబ్లెట్ ఖర్చు ఉండదు కదా, హాస్పిటల్ బిల్స్ పెరగవు కదా. ఇంట్లో మానసికంగా అందరూ మీరు ఇబ్బంది పడితే ఒక మనిషి ఇంట్లో నలుగురు ఉంటే ఒక మనిషి బాధపడుతుంటే ఇంటిల్లి బాధపడుతుంటారు కదా అనారోగ్యంతో. అవన్నీ ఉండవు కదా, హ్యాపీగా లైఫ్ జీవిస్తాం కదా. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అగ్రీ చేస్తారా?